మరియు యెరికో యొద్ద యొర్దానుకు సమీపమైన మోయాబు మైదానములో యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను. ఇశ్రాయేలీయులు తాము పొందు స్వాస్థ్యములో లేవీయులు నివసించుటకు వారికి పురములను ఇయ్యవలెనని వారికి ఆజ్ఞాపించుము. ఆ పురముల చుట్టూ ఉన్న పల్లెలను లేవీయులకు ఇయ్యవలెను. వారు నివసించుటకు ఆ పురములు వారి వగను. వాటి పొలములు వారి పశువులకును వారి మందలకును వారి సమస్త జంతువులకు ఉండవలెను. మీరు లేవీయులకిచ్చు పురములు పల్లెల ప్రతి పురము యొక్క గోడ మొదలుకొని చుట్టూ 1000 మూరలు, మరియు మీరు ఆ పురముల వెలుపల నుండి తూర్పు దిక్కున 2000 మూరలను, దక్షిణ దిక్కున 2000 మూరలను, పడమటి దిక్కున 2000 మూరలను, ఉత్తర దిక్కున 2000 మూరలను కొలవలను. ఆ నడుమ పురము ఉండవలను. అది వారి పురములకు పల్లెలుగా ఉండును. మరియు మీరు లేవీయులకిచ్చు పురములలో 6 ఆశ్రయపురములు ఉండవలను. నరహంతకుడు వాటిలోకి పారిపోనట్లుగా వాటిని నియమించవలను. అవియుగాక 42 పురములను ఇయ్యవలను. వాటి పల్లెలలో కూడా మీరు లేవీయులకు ఇయ్యవలసిన పురములనియు 48. మీరు ఇచ్చు పురములు ఇశ్రాయేలీయుల స్వాస్థ్యములో నుండియే ఇయ్యవలను. మీరు ఎక్కువైన దానిలో ఎక్కువగాను తక్కువైన దానిలో తక్కువగాను ఇయ్యవలను. ప్రతి గోత్రము తాను పొందు స్వాస్థ్యము చొప్పున తన పురములలో కొన్నిటిని లేవీయులకు ఇయ్యవలను. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము. మీరు యొర్దాను దాటి కనాను దేశంలోనికి వెళ్ళిన తరువాత ఆశ్రయపురములుగా ఉండుటకు మీరు పురములను ఏర్పరచుకొనవలెను. పొరపాటున ఒకరిని చంపినవాడు వాటిలోనికి పారిపోవచ్చును. తీర్పు పొందుటకు నరహంతకుడు సమాజము ఎదుట నిలిచి వరకు వాడు మరణశిక్ష నందకూడదు కనుక ప్రతిహత్య చేయువాడు రాకుండా అవి మీకు ఆశ్రయపురములుగా ఉండును. మీరు ఇయ్యవలసిన ఆ పురములలో 6 ఆశ్రయపురములు ఉండవలను. వాటిలో యొర్దాను యువతల 3 పురములు ఇయ్యవలను. కనాను దేశంలో 3 పురములను ఇయ్యవలను. అవి మీకు ఆశ్రయపురములుగా ఉండును. పొరపాటున ఒకరిని చంపిన ఎవడైనను వాటిలోనికి పారిపోనట్లు 6 పురములను ఇశ్రాయేలీయులకును పరదేశులకును మీ మధ్య నివసించే వారికి ఆశ్రయమై ఉండును. ఒకడు చచ్చునట్లు వానిని ఇనుప ఆయుధములతో కొట్టినవాడు నరహంతకుడు. ఆ నరహంతకునికి నిశ్చయముగా మరణశిక్ష విధించవలను. ఒకడు చచ్చునట్లు మరొకడు రాతితో వానిని కొట్టగా దెబ్బతినిన వాడు చనిపోయిన ఎడల కొట్టినవాడు నరహంతకుడు అగును. ఆ నరహంతకుడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. ఒకడు చచ్చునట్లు మరొకడు చేతికర్రతో కొట్టగా దెబ్బతినిన వాడు చనిపోయిన ఎడల కొట్టినవాడు నరహంతకుడు అగును. ఆ నరహంతకుడు నిశ్చయముగా మరణశిక్ష నొందును. హత్య విషయంలో ప్రతిహత్య చేయువాడు తానే నరహంతకుని చంపవలను. వాని కనుగొనినప్పుడు వాని చంపవలను. ఒకడు చచ్చినట్లు వానిని పగపట్టి పొడిచినను లేక పొంచియుండి వాని మీద దేనినైనను వేసినను, లేక ఒకడు చచ్చినట్లు వైరము వలన చేతితో వారిని కొట్టినవాడు నరహంతకుడు. నిశ్చయముగా వారిని చంపవలను. నరహత్య విషయంలో ప్రతిహత్య చేయవాడు ఆ నరహంతకుని కనుగొనినప్పుడు వారిని చంపవలను. అయితే పగపట్టక హఠాత్తుగా వారిని పొడిచియుండక వాని మీద ఏ ఆయుధమునైనను వేసినను, వానిని చూడక ఒకడు చచ్చినట్లు వాని మీద రాయి పడవేసినను, దెబ్బతిన్నవాడు చనిపోయిన ఎడల కొట్టినవాడు వాని మీద పగపట్టలేదు, వానికి హాని చేయగోరలేదు. కాబట్టి సమాజము ఈ విధులను బట్టి కొట్టిన వానికి హత్య విషయంలో ప్రతిహత్య చేయువానికి తీర్పు తీర్చవలను. అట్లు సమాజము నరహత్య విషయంలో ప్రతిహత్య చేయువాని చేతిలో నుండి ఆ నరహంతకుని విడిపించవలను. అప్పుడు సమాజము వాడు పారిపోయిన ఆశ్రయపురమునకు వారిని మరలా పంపవలను. వాడు పరిశుద్ధ తైలంతో అభిషేకింపబడిన ప్రధాన యాజకుడు మృతి పొందు వరకు అక్కడనే నివసింపవలను. అయితే ఆ నరహంతకుడు ఎప్పుడైనను తాను పారిపోయి చొచ్చిన ఆశ్రయపురం యొక్క సరిహద్దును దాటి వెళ్ళినప్పుడు నరహత్య విషయంలో ప్రతిహత్య చేయువాడు ఆశ్రయపురం యొక్క సరిహద్దు వెలుపల వాని కనుగొని ఎడల ఆ ప్రతిహంతకుడు ఆ నరహంతకుని చంపినను వాని మీద ప్రాణము తీసిన దోషము ఉండదు. ఎలాగనగా ప్రధాన యాజకుడు మృతి పొందు వరకు అతడు ఆశ్రయపురంలోనే నివసింపవలను. ప్రధాన యాజకుడు మృతి పొందిన తర్వాత ఆ నరహంతకుడు తన స్వాస్థ్యమున్న దేశమునకు తిరిగి వెళ్ళవచ్చును. ఇవి మీ సమస్త నివాస స్థలములో మీ తరతరములకు మీకు విధించబడిన కట్టడ. ఎవడైనను ఒకరిని చావగొట్టిన ఎడల సాక్షుల నోటి మాట వలన ఆ నరహంతకునికి మరణశిక్ష విధించవలను. ఒక సాక్షి మాట మీదనే ఎవనికి మరణశిక్ష విధించకూడదు. చావతగిన నరహంతకునికి ప్రాణము కొరకు మీరు విమోచన ధనమును అంగీకరింపక నిశ్చయముగా వానికి మరణశిక్ష విధించవలను. మరియు ఆశ్రయపురమునకు పారిపోయిన వాడు యాజకుడు
మృతి పొందక మునుపు స్వదేశమందు నివసించినట్లు వాని చేత విమోచన ధనమును అంగీకరింపకూడదు. మీరుండు దేశమును అపవిత్రపరచకూడదు. నరహత్య దేశమును అపవిత్రపరచును గదా. దేశములో చిందించిన రక్తము నిమిత్తము చిందించిన వాని రక్తము వలననే ప్రాయశ్చిత్తము కలుగును, కానీ మరి దేని వలన కలగదు. మీరు నివసించు దేశమును అపవిత్రపరచకూడదు. అందులో నేను మీ మధ్య నివసించుచున్నాను. నిజముగా యెహోవాను నేను ఇశ్రాయేలీయుల మధ్య నివసించుచున్నాను.